అబ్బా! నేను ఊకెనన్నా గీడున్నా. శ్రీకాకుళం దిక్కున్నా అయిపోవు. ఏమైంది పిల్ల అంత పిస పిస మాట్లాడుతున్నావంటరా? ఇగో ఇంతగనం మందు రోడ్ల మీద వారుతుంటే నేనే గాదు మీరు గూడా గట్లనే మాట్లాడతారు. ఏంద్రో మందును పలారం పంచుకున్నట్టు పంచుకుంటుర్రు అంతా ఏంది కథ అని చూస్తురా. మరి పుక్కట్లో వస్తే ఎవరైనా గట్లనే పంచుకుంటారు. శ్రీకాకుళం హైవే మీద మందులోడున్న ఓ ట్రక్కులకెళ్ళి కాటన్లు కింద పడితే రోడ్డు పొంటి పోయేటోళ్ళు అంతా గిట్ల పులిహోర పొట్లాలు వంచుకున్నట్టు వంచుకుర్రు. ఒక్క జాగల్నే కాదు మొదలు పలాస కాడ బండిలకెళ్ళి కొన్ని మందు బాటిల్ జారిపడ్డాయట. అటెనక శాసనం కాడ మళ్ళా కొన్ని పడిపోయినాయట. కథమిగా దొరికిందే ముక్క దేవకుమార అన్నట్టు అందినోళ్ళు అందిన కాడికి వేసుకపోయిర్రు. ఈ ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్లో తిరుగుతుండేసరికి అబ్బరా కొడుక అక్కడున్నోళ్ళు ఏం అదృష్టం చేసుకుర్రా, ఈ దెబ్బకు కొత్త సంవత్సరము సంక్రాంతి అన్ని ఒక్కపారే వచ్చేసినాయి అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇది ఉత్త మాటల వరకే పరిమితం. చేష్టలు మాత్రం మొత్తం ఉల్టా ఉంటాయి. ఎవరి మాటలు అంటారా? ఇంకెవలు సర్కారీ లేక లేక వచ్చే పండుగ. అది కూడా గిట్ల దర్శనాలు ఆపేస్తే ఎంత షిర్రెక్కుతుంది ఎవరికైనా. అందుకే ఇట్లా ఆడుచుకుంటారు జనాలు. ఇవాళ క్రైస్తవుల అతి ముఖ్యమైన పండుగ క్రిస్మస్ కదా. ఎట్లుంటది జోరు? రాత్రికెళ్ళే అందరి ఇళ్లలో సంబరాలు షురు అయిపోతాయి. ఇక పొద్దుగాల సంధి అన్ని చర్చిలు ఫుల్ ఉంటాయి. కానీ ఈ మెదక్ చర్చి కాడ లోపటికి పోకుండా ఆపేసిరట. ఏమైందమ్మా, ఎందుకు ఆపేసిరు మిమ్ముల? ఇన్నరా అమ్మ ఎందుకు గుస్సా అవుతుందో? సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మెదక్ చర్చ్ లోపలికి పోకుండా ఆపేసిరట అధికారులు. దీంతో ఆడున్నోళ్ళందరికీ షిర్రెక్కి ఏందయ్యా ఇది పద్ధతేనా? పతి తాపోస్తాం మేమెన్నడలేంది ఈసారి ఏంది ఇది కొత్తగా? రేవంత్ రెడ్డి వస్తే మమ్మల్ని గంటలు గంటలు వెయిట్ చేపిస్తారా? ఇదేం పద్ధతి? ఈయన వచ్చిన ఏడాదిలోనే గింత సేపు ఆపిండు. అదే కేసీఆర్ 10 ఏళ్లు పాలన చేసిండు. ఇట్లా ఒక్కసారి కూడా ఆపలేదు అనుకుంటా వచ్చినోళ్ళంతా గుస్సా కాబట్టిర్రు. ఏందో ఏమో సీఎం సార్ వస్తే ఓ గంట సేపు ఆపిరంటే ఏమన్నా అనొచ్చు గాని ఇట్లా గంటలు గంటలాపి నవేటల ముంగట్నే బోర్ల పడ్డట్టు చేసుకుంటుర్రు అని మాట్లాడుకుంటుర్రు ఈ సంగతి తెలిసిన రాజకీయ విశ్లేషకులు.